పేరు గురువు అండి. ఏ ఊరు సార్ మీది? బెన్నపూడి అండి. ఇక్కడ సౌదరి ఆస్తున్నారు, ఇక్కడ రావడం జరిగింది. వాళ్ళ 20 సంవత్సరాలుగా వీళ్ళంతా 20 మంది స్టాఫ్ సేవ చేస్తున్నారు. ఈ అన్నదానం నిత్యం జరుగుతూనే ఉంటది. ఎప్పుడు అలాగే నిత్యం వచ్చిన వాళ్ళకి ఏ టైం వచ్చినా అన్నదానం అనేది లేకుండా ఇక్కడ పెట్టడం జరుగుతుంది. ఎంత మంది భక్తులు వచ్చినా ఏ టైం వచ్చినా ఇక్కడ అన్నదానానికి మాత్రం గొప్ప అన్నదానానికి ఆశీర్వాదం. మా చిన్నప్పటి నుంచి మా తాతల కాడి నుంచి జరిగేది, మా నాన్న జరిగేది, మాకు జరుగుతుంది. ఇంకా మా పిల్లలు కూడా ఇంకా చూడగలుచుకున్నారు. ఇక్కడ అన్నదానానికి ఎంతో గొప్పకరమైనది అన్నదానం. గురువు వంట చేస్తున్నారండి? చేస్తున్నాం సార్. ఏంటిది వంట? రైస్ అండి? రైస్ అండి అది. మినిమం ఏమాత్రం వచ్చుంటారండి? మినిమం ఏదంటే రోజుకి 1 టన్ను వరుకుతాండి. 1 టన్ను అండి. ఈ పక్క వచ్చింది, ఇది పక్క వచ్చింది. రోజు 1 టన్ను వరుకుతారండి? టన్ను వరుకుతాండి. పొద్దున ఉదయం ఒక 50 కేజీలు టిఫిన్ చేస్తాం. ఇలా జరగండి. టిఫిన్ అయిపోయిన సెక్షన్ 10 గంటల కాడి నుంచి రాత్రి 10 అయ్యేదాకా అన్నదానం జరుగుతూనే ఉంటదండి. నైట్ 10 గంటల దాకా? నైట్ 10 గంటల వరకు. ఇంకెప్పుడు మధ్యలో 4 గంటలు లేదండి. ఏ టైం వచ్చినా ఇక్కడ అన్నదానం ఉంటుంది, పెడుతూనే ఉంటారు. ఒక టైం లెక్క ఒక ఆపేయడం అనేది ఏమి ఉండదు. సార్ మీ పేరు చెప్పండి సార్. మీ పేరు చెప్పండి. వీర్రాజు గారు అండి. ఆయన కర్రీల మాస్టర్ అయినండి. ఇక్కడ వంట మాస్టర్ అండి సార్. ఏం పేరు సార్ మీ పేరు? అన్నారు వీర్రాజు గారు. సార్ ఇక్కడ మొత్తం ఎంతమంది వచ్చి ఉంటారండి మీ ఐడియా ప్రకారం? ఇప్పటికండి ఇవాళ అయితే ఉదయం అయితే ఇలాగే పక్క 3000 మంది వచ్చారండి. 3000 మంది వచ్చారు. ఉదయం టిఫిన్ కండి. ఉదయం టిఫిన్ 3000 మంది వచ్చారు. ఇప్పుడు మధ్యాహ్నం అయితే ఒక 7-8 ఉంటారండి. వాళ్ళ ఎన్నోపడి జరుగుతుందండి ఇది? ఇది 8 తారీఖు నుంచి మొదలండి. బుధవారం నుంచి 8, 9, 10 అండి. 3 రోజులు అలా నిత్యం జరుగుతూనే ఉంటుంది. ఉదయం 5 గంటల నుంచి మొదలెట్టుకుని సాయంత్రం రాత్రి 10 అయ్యేదాకా అలాగా. ఏ టైం టిఫిన్ అండి, భోజనం టైం భోజనం. అర్ధరాత్రి 12 గంటలకు వచ్చినా మాత్రం జరగాలి. అర్ధరాత్రి 12 గంటలకు వచ్చినా ఇక్కడ భోజనంకి ఇబ్బంది అదండి. ఇప్పుడు మీకు కుదరలేదు, ట్రైన్లోనూ బస్సులోనూ వస్తారు. ఆ టైంలో కూడా అర్ధరాత్రి 12 అయినా సరే ఇక్కడ ఈ భోజనాలు జరిగిన 3 రోజులు కూడా అర్ధరాత్రి 12 అయినా సరే భోజనం ఉంటదండి. ఇక్కడ వడ్డించే వాళ్ళు ఉంటారండి. కూర, సాంబారి, పప్పు, ఈ 4 రకాల కూరలు కూడా ఇక్కడ ఉండడం జరుగుతుంది. ఇప్పుడు కూడా 3 నిత్యం నిరంతరం అన్నదాతండి. డైలీగా 100-200 మందికి ఇప్పుడు ఇక్కడ అన్న సంతర్పణ తగ్గకుండా ఉంటదండి. ఇక్కడ ఎంత డబ్బులు వస్తే, ఎంత అన్నదానం జరిగితే అంత డబ్బులు వస్తాయంటే అంత రైస్ వస్తుంటదండి. ఒక 1000 మంది వచ్చారనుకోండి, 1000 మందికి వస్తుందండి. మళ్ళీ తర్వాత ఎక్కువ రాదు, తక్కువ రాదు. 10,000 మంది వచ్చారనుకోండి, 10,000 మందికి అన్నదానానికి ఖర్చు అలా వస్తుంటదండి. ఇచ్చినాయి అలాగే ఏం మిగలదండి. బ్యాలెన్స్ మనం ఎంత తింటే అంత ఆదాయం. ఈ 3 రోజులకి 6 లక్షలు అయింది అనుకోండి, 6 లక్షలకి ఒక 10,000 ఎక్కువ వస్తుంది తప్ప తక్కువ రాదండి. ఎప్పుడు వచ్చినా ఇంకా అదే తీరిగా వస్తుందండి. మనం ఇక్కడ అన్నదానం ఎంత పెట్టుకుంది అంత వస్తుంటదండి. ఇంకా ఆ రోజు ఈ రోజు లేదండి, మిగిలిన రోజుల్లో కూడా నిత్యం అన్నదానం ఇక్కడ జరుగుతుంటది. డబ్బులు అంటే ఏమీ లేదు, భోజనం వచ్చారండి, మీరు 100 రూపాయలు ఉండిలో వేస్తారు. అలాగా మనం వచ్చిన భక్తుల మీదే దేవుడికి ఆదాయం ఏమి లేదండి. ఎవరిని అడగరు. మీరు భోజనం చేయారంటే మీ అంగశక్తిగా మీరు 100 రూపాయలు వేయాలనుకోండి, ఆ భోజనం 10 మందికి భోజనం జరుగుతుంది. అలా పెట్టడం జరిగింది. మీకు సొంత పొలం ఉందనుకోండి, ఈ ఏడాది పంట అయిపోయిన తర్వాత ఒక 50 కేజీలు రైస్ ఇస్తారు. నేను కూలి పని చేస్తాను, నేను 100 రూపాయలు వేస్తాను. అది పై ఖర్చుకి రైతు ఇచ్చిందేమో అన్నదానానికి. అలాగా జరిగితే తప్ప ఆదాయం అంటూ ఏమీ లేదు. ఇక్కడ మహిమలు అయ్యి గట్ట ఏమి లేదని గురువుగారు ఉన్నప్పటి కాడి నుంచి 1941 కాడి నుంచి కూడా నిత్యం అన్నదానం అలా జరుగుతుంది. ఇప్పుడు వరకు కూడా అన్నదానానికి ఎటువంటి ఇబ్బంది ఇప్పుడు. మీకు ఎన్ని సంవత్సరాలు ఉంటాయండి? మాకు మినిమం నాకు 48 సంవత్సరాలు ఉంటాయండి. 48 సంవత్సరాలు ఉంటుందండి. మాది ఈవెన్ బెండపూడి అండి. అప్పటి నుంచి అంటే మేము నాసిక్ ఉన్నప్పుడు, కవతాల్లో ఉన్నప్పుడు మేము రాలేదండి. మా పెద్దవాళ్ళు వచ్చేవారు. ఇప్పుడు మట్టికి మేము 15-20 సంవత్సరాల నుంచి మేము వైట్ రైస్ అరసనాయక మట్టికి మేము వస్తామండి. మన సావుకారు గారు కర్రీలు అయ్యి
వాళ్ళు వేస్తారండి. మేమంతా వైట్ డ్రెస్ వేసి వాళ్ళు అందరం ఎస్సీ వాళ్ళు కుర్రాళ్ళమే ఇలా కష్టపడతాం. ఈ రోజు నేను వ్యవసాయం పనికి వెళ్తే మామిడి తోటలు మందు కొట్టడానికి వెళ్తే 1000 రూపాయలు వస్తుందండి, లేకపోతే 1500 వస్తుందండి. అయినా సరే ఈ దేవుడి సేవ గురించి కంపల్సరిగా పనులన్నీ మానుకొని ఈ 3 రోజులు వస్తామండి. అలాగే రేపు మహాశివరాత్రికి అన్న సందర్భం జరుగుతుంది. ఆ రోజు కూడా ఎన్ని పనులున్నా మానేస్తామండి. దేవుడి కార్యక్రమం ఉంది. కార్తీక మాసంలో 2వ సోమవారం అన్న సందర్భం గట్టిగా జరుగుతుందండి. అప్పుడు కూడా ఎలాగండి శ్రీరామనవమి 3 రోజులు కూడా ఈ రకంగానే అన్న సందర్భం జరుగుతుందండి. ఈ రోజు ఎవరికి కూడా మీరు 3 గంటలు రండి 4 గంటలు రండి భోజనం లేదన్నా మాదన్నా రానివ్వండి. ఇది ఆశ్రమం అండి. ఎంత బాధల్లో వచ్చినా ఆనందంతో వెళ్ళవలసిందే ఎవరైనా. ఆశ్రమం అండి. ఆశ్రమంలోకి గురువుగారు ఆశీస్సులు ఉంటాయండి. ఎలాంటి వాళ్ళకైనా సరే బాధ అన్ని మర్చిపోతారండి. ఆశ్రమం రాత్రి వచ్చిన భోజనం పెడతారండి. నైట్ ఇప్పుడు సందర్భం 3 రోజులు జరుగుద్ది కదండి. 1 గంటకైనా మీరు 2 గంటలకు వచ్చినా భోజనం మేము ఎవరో లేకపోయామనుకోండి, మేము ఎవరో ఉండం వెళ్ళిపోతాం 6 కాలం. కంపల్సరిగా ఒక 50 కేజీల రైస్ అన్నా ఇక్కడ కూర రైస్ అన్నీ ఉంటాయండి. మీరు ఎక్కడి నుంచో బయట నుంచో 10 మంది వచ్చాయండి, మీరే వడ్డించుకొని తిన్నాక ఇక్కడ ఇబ్బంది లేకుండా రైస్ ఉంటుంది. మేము లేకపోయినా మీకు మీరు వడ్డించుకొని స్వతంత్రంగా తిన్నంత కూడా రైస్ ఉంటుందండి. ఎవరిని ఏమనరండి. భోజనం విషయంలో చుట్టుపక్కల ఈ విధంగా ఎక్కడ కూడా లేవుంటుంది. చుట్టుపక్కల మన ఇండియాలోనే జరగదు. టైం అయితే ముగించేస్తారండి. ఇక్కడ ముగింపులు ఉండవండి. ఈ అన్న సందర్భం ఈ 3 రోజులు పెట్టేది బెండపూడి ఆశ్చర్యం ఒకటేనండి. ఒక పూట పెడతారండి గవర్నమెంట్. ఇప్పుడు మిగిలిన రోజుల్లో మనకి ఈ 3 రోజులు మేము ఉంటామండి. మిగిలిన రోజుల్లో కూడా దర్శనానికి వచ్చారనుకోండి, అక్కడికి వచ్చిన తర్వాత సుధీర్ బాబు గారు ఏమంటారంటే ముందు దర్శనం ముందు భోజనం చేయారా అని అడుగుతారండి. లేదంటే వాళ్ళు మన దేవుడికి చూపించి దేవుడి గారు దర్శనం చేసే లోపల అక్కడ వంట చేయించేస్తారండి 3 గంటలకు వచ్చినా కూడా. సార్ మీ పేరు చెప్పండి సార్. హలో, ఏం పేరు మీ పేరు? నా పేరు నాగేశ్వరరావు అండి. ఇక్కడ పార్టీ నుంచి వచ్చాను ఇక్కడికి. ఓకే అండి. ఈ రోజు వాలంటీర్గా ఇక్కడ వర్క్ చేస్తూ ఉన్నాను. ఓకే అండి. చాలా బాగా అద్భుతంగా జరుగుతుంది. సత్తులు బాబు గారు హాస్పిటల్ ఇంత బాగా చేస్తున్న చాలా ఆశ్చర్యకరమైన విషయం ఇది. చాలా ఫస్ట్ నుంచి